దేవుడు నేర్పుతాడు విశ్వాసాన్ని. ఇది వింతైన మాటలా లేదు, కొత్తగా లేదు. విశ్వాసాన్ని నేర్పటం ఏంటి? నిజమే. ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుమని వాళ్ళు అడిగారు. ఆవగింజంత విశ్వాసం మీలో ఉంటే కొండను చూసి ఆవగింజంత చూపించాడు. అంటే ఆవగింజంత అణువు కంటే పెద్ద సైజు. అంటే మనకి ఇక్కడ కనపడే ఆవగింజ పెద్దది, కానీ ఇశ్రాయేల్ ఆవగింజ ఎంత ఉంటుందో తెలుసా? మర్రిగింజ కంటే చిన్నది, లేదా ఇంచుమించు మర్రిగింజ ఎంత ఉంటుంది. కానీ ఆవగింజను ఎందుకు చూపించాడంటే అది రౌండ్. పరిపూర్ణ విశ్వాసము, కొండను లేపగలిగే విశ్వాసాన్ని ఏమన్నాడంటే పౌలు 1 కొరింథీ పత్రిక 13:1 కొండలను పెకలించాలంటే పరిపూర్ణ విశ్వాసం కావాలి అన్నాడు. యేసు ప్రభు కొండను లేచి అవతల పడమనే కాడ ఏం చూపించాడు? పరిపూర్ణాన్ని చూపించాడు. అంటే ఆవగింజని. మనకి గణిత శాస్త్రంలో పూర్ణ సంఖ్య అని దేన్ని అంటారు? పూర్ణ సంఖ్య అని దేన్ని అంటారు? అది 0 పూర్ణం ఏంది? సున్నాని పూర్ణ సంఖ్యతో పోల్చడం, పూర్ణాన్ని సున్నాతో పోల్చడం ఏంటంటే, వినండి. 0 మీ పెన్నుది, మీ దగ్గర చేతిలో పెన్ను ఉంటే, పేపర్ ఉంటే, ఒక చిన్న డాట్తో స్టార్ట్ చేసి 0ని గీయండి. ఒక చిన్న చుక్కతో స్టార్ట్ చేసి 0ని గీయండి. ఎక్కడి నుంచి అయితే నువ్వు తీసుకొచ్చి మొదలు పెట్టావో చివరికి అక్కడే ముగుస్తుంది. ఓకే, అందులో కట్టింగ్లు ఉండవు. నువ్వు ఎక్కడి నుంచి రౌండ్ స్టార్ట్ చేసావో తిరిగి 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 కంప్లీట్ అయ్యి అక్కడికి వచ్చింది. దాంతో జంక్షన్ అయింది. అంటే సగం గీసి ఆపితే అపరిపూర్ణం, స్టార్ట్ చేసిన దగ్గరికే మళ్ళీ రౌండ్ కొట్టి అక్కడికి వచ్చి ల్యాండ్ అయితే పరిపూర్ణం. అందుకు ఆవగింజ షేపును చూపించి పరిపూర్ణ విశ్వాసం కావాలన్నా కొండలు వేసి పడాలంటే అన్నాడు. ఇదిగో ఫింగర్ మీద ఆవగింజ ఉంది చూడండి, రౌండ్. 0ని గీస్తే అంతే గీస్తావు. ఆవగింజ షేపు కూడా రవ్వు ఉండు చూడండి. ఇంకా చాలా వరకు గింజలన్నీ అంత షేపులో ఉండవు. ఆవగింజ ఫుల్ రౌండ్. ఇక పెసర గింజ, కంది గింజ, ఏ గింజన్నా చూడు పూర్తి రౌండ్ ఉండు. ఏదో షేపులు మార్పులు ఉంటాయి. కానీ ఆవగింజ మాత్రం పర్ఫెక్ట్, పరిపూర్ణంగా కనపడింది. దేవునికి మహిమ. జొన్న గింజ కూడా బాగానే అట్లే ఉంటుంది, కానీ కాదు ఒక పక్క కొండ ఉంటుంది జొన్నకి. సజ్జ, పెసర, మిను, కంది, దాదాపు మనకు తెలిసిన గింజలన్నీ కూడా షేపులు మారుతూ ఉంటాయి. కానీ పరిపూర్ణమైన రౌండ్ని మనకు చూపించే గింజ, ఇంకా కొన్ని గింజలు ఉంటే ఉండొచ్చు, మనకు బాగా మన ఇంట్లో వంటశాలలో దొరికే గింజల్లో మనకు పరిపూర్ణం అనే గింజ కావాలంటే ఆవు గింజే. స్తోత్రం. ఎంతమంది ఒప్పుకుంటారు? అంటే పరిపూర్ణం అంటే విశ్వాసము పరిపూర్ణమైందైతే కొండ కూడా లేచి అవతల పడిద్దంట. అది కొండ లేచి అవతల పడి కొండ లాంటి సమస్యలు కూడా అడ్రస్ లేకుండా పోతాయి, కొండ లాంటి రోగాలు కూడా అడ్రస్ లేకుండా పోతాయి. యేసు నామములో ఆ పరిపూర్ణ విశ్వాసం కావాలి. అయితే మనలో వినండి బాగా, ఒక చిన్న పాయింట్గా స్టార్ట్ అయింది విశ్వాసం. దానికి ఆధారం యేసే. ఇక ఆయనే దాన్ని డెవలప్ చేస్తూ ఒకనాటికి దాన్ని పరిపూర్ణ విశ్వాసంగా మారుస్తాడు. విశ్వాసానికి కర్త, కొనసాగించువాడు, వృద్ధి పొందించువాడు ఆయన. ఎలానో చెబుతా, ఆ జీవితం అయిపోయింది ఇక కూటం. అబ్రహాము ఒకేసారి కుమారుని తీసుకెళ్ళి బలిచ్చేంత గొప్పవాడు కాలేదు. దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని ఎదిగించుకుంటూ డెవలప్ చేసుకుంటూ అంతటి సాహసానికి పూనుకునే స్థాయికి దేవుడే తెచ్చాడు. అది గొప్ప విషయం. కుమారుణ్ణి బలిగా ఇవ్వకముందు, బాగా వినండి, కుమారుణ్ణి బలిగా ఇవ్వకముందు అబ్రహాం అసలు దేవుని కార్యాలు చూడలేదా? చూశాడా? చూడలేదా? ఎక్కడెక్కడ చూశాడు మీరు చెప్పాలి. దేవుని కార్యాలు అబ్రహాం ఎక్కడెక్కడ చూశాడు? నీవు లేచి బయలుదేరి నేను నీకు చూపించు త్రోవలో నడిచి నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళు అన్నాడు. విశ్వాసపు నడక అక్కడ స్టార్ట్ అయింది.
ముందు కొంచెం విశ్వాసంతో అడుగు మొదలుపెట్టాడు. ఇక దారి పొడవున ఎదురయ్యే అవరోధాలని దేవుడు తొలగించుకుంటూ వాగ్దత్త దేశం చేర్చాడు. చూడు, తన దైనందిన జీవితంలో డైలీ లైఫ్లో కొన్ని కార్యాలను చూస్తూ 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 దేవునితో నడుస్తూ, దేవుని స్వరం వింటూ, దేవుని కార్యాలు చూస్తూ, దేవుని యందలి విశ్వాసం క్రమక్రమంగా వృద్ధి పొందుతూ సాగింది అబ్రహాంది. బాగా వినాలి. ఐగుప్తు రాజు ఫరో అబ్రహాము భార్య అయిన శారాను తీసుకొని పోయాడు. తీసుకొని పోయినప్పుడు రాజు, అప్పట్లో అగ్రరాజ్యంగా ఉన్న రాజు ఒక స్త్రీని తీసుకొని పోయాడంటే ఇంకంతే, ఇంకా తిరిగి తీసుకోవటం అనేది అసంభవం. అందులో వాళ్ళు దేవుని భయం లేని ప్రజలు. కానీ శారాను తీసుకొని రాజు వెళ్ళిపోతే అబ్రహాం మోకాళ్ళను దేవుని వైపు చూశాడు. నువ్వు వెళ్ళమన్నావు, వచ్చాను. కాకపోతే కనాన్లో ఉండమంటే ఐగుప్తుకు వచ్చాను, కరువుకు భయపడి. ఈ దుర్మార్గుడు నా భార్యని చెరగొన్నాడు. నా పరిస్థితి. ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు, ఫరోతో మాట్లాడాడు, శారాన్ని తీసుకొచ్చి అబ్రహాంకి ఇప్పించాడు. ఒక కార్యం. ఆ తర్వాత మరొక కార్యం. 75 ఏళ్ళప్పుడు దర్శనమిచ్చి, ఎవరికి? అబ్రహాంకి 75 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు దర్శనమిచ్చి, నేను నీకు సంతానం ఇస్తానని వాగ్దానం చేశాను. 24 సంవత్సరాలైనా సంతానం ఇలా. ఈలోపు అప్పటికే ఆయన భార్య గొడ్రాలు. ఇక 75 కాస్త 90కి చేరాడు. వాళ్ళ ఆవిడ 80కి చేరింది. ఇద్దరికి 10 ఏళ్ళు తేడా. అబ్రహాం బాగానే ఉన్నాడు, కానీ శారాకు మాత్రం స్త్రీ ధర్మం ఉడిగిపోయింది. అంటే చూడటానికి ఒక ఆడ మనిషిలా కనపడుతుంది, కానీ సంతాన ప్రక్రియ జరిగేటువంటి విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా సైంటిఫిక్గా బ్రేక్ అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఆమె సంతానవతి కాజాలదు. సంతానవతి కావడానికి అవసరమైనటువంటి పరిస్థితి ఆమెలో ఉడిగిపోయింది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను శారా నుంచి నీకు కొడుకుని ఇస్తానంటున్నాడు. అక్కడేమో ఆమె పరిస్థితి ఏమో తిరిగి చేతికి వచ్చేటట్టే ఇంక కనపట్టల్లా. కండిషన్ అది. కానీ ఇక్కడ చూడండి, అలాంటి అసాధ్యమైనటువంటి సంగతిని దేవుడు అబ్రహాము కనుల ఎదుట శారా విషయంలో సాధ్యపరిచాడు. అక్కడ ఇంకా బలపడింది అబ్రహాం విశ్వాసం. కార్యాలు చేసుకుంటూ అబ్రహాం యొక్క విశ్వాసం వృద్ధి పొందించుకుంటూ అసాధ్యం అనుకున్న శారా గర్భమును దేవుడు ముట్టి కొడుకునిచ్చాడు. నీ కొడుకు పుడతాడు అంటే శారా నవ్వింది. నీకు కొడుకు పుడతాడంటే అబ్రహాం నవ్వాడు. నిజంగా 90 ఏళ్ల శారా కొడుకు పుట్టాడంటే లోకం నవ్వింది. అందుకని పుట్టినోడి పేరు నవ్వు అని పెట్టారు. దేవునికి స్తోత్రం. పుట్టినోడి పేరు ఏం పెట్టారు? నవ్వు అని పెట్టారు. ఎందుకు వాళ్ళ పేర్లు ఎందుకు పెడతారు తెలుసా? దేవుని కార్యాలు మర్చిపోకుండా. దేవుని కార్యాలు మర్చిపోకుండా పెట్టుకుంటారంటే పేర్లు. ఆ పేర్లలో అది మెన్షన్ చేస్తారు. ఇసాకు అని మనం ఇసాక్ అని అంటున్నాం. ఇసాక్ అంటే ఏందో మనకు తెలీదు. అదే శారా అబ్రహాం మన ఊర్లో ఉన్నారనుకో, వాడిని ఏమని పిలిచేవాళ్ళు తెలుసా? అబ్బాయి నవ్వు, రే నవ్వు ఎక్కడున్నారా? వాళ్ళ భాషలో ఇసాకుని పిలుస్తుంది అదే వాళ్ళు నవ్వు. దేవుడు కూడా ఏం చెప్పుకున్నాడు తెలుసా? వాళ్ళ పేర్లకు మీనింగ్తో చెబుతా దేవుడు. నేను అబ్రహాము దేవుణ్ణి అంటే జనములకు తండ్రి అయిన వాని దేవుణ్ణి. రెండవది నవ్వుకు స్తోత్రం చెప్పండి. నవ్వుకు దేవుడు అని ఆయన చూసి మీరు 7 మోకాలు వేసుకొని ఉంటారు ఏందండి? ఆయన ఎవరికి దేవుడు? జనములకు తండ్రి అయిన వానికి దేవుడు. రెండవది నవ్వుకు దేవుడు, నవ్వు దేవుడు. మూడవది యాకోబు మోసగాడు, మోసగాని దేవుడు. అదే అబ్రహాం ఇసాకులు ఈ ఊర్లో ఉంటే వాళ్ళ పిల్లగాడిని ఏం పిలుచుకునేవాడు తెలుసా? అబ్బాయి నవ్వు,
ఎక్కడున్నారా నవ్వు? ఎన్ని పేర్లు లేవండి, నవ్వేందండి నవ్వు? ఎన్ని పేర్లు లేవండి. మీకు ఎంతకు మాత్రం ఆలస్యంగా కొడుకు పుడితే, అసాధ్యమైన రీతిలో పుడితే నవ్వా? ఎవరు పిచ్చోడా? దేవుని కార్యాలు మర్చిపోకూడదు. 17లో నా భర్త నవ్వాడు, ఆదికాండం 17లో. ఆదికాండం 18లో నేను నవ్వా. మాకు ఈ వయసులో బిడ్డ పుట్టాడంటే జనం నవ్వారు. ఇంతమందికి నవ్వు పుట్టించిన దేవుని కార్యం మర్చిపోతే ఎట్లా? అందుకని నా కొడుకుని పేరు పెట్టి పిలిచినప్పుడల్లా నా దేవుడిచ్చిన మాట గుర్తొచ్చింది. నేను నీకు కుమారుని ఇస్తాను, వానికి నవ్వు అనే పేరు పెడతావు. దేవుణ్ణి అడిగే కార్యాలు పొందటమే కాదు, కార్యాలను జ్ఞాపకంలో పెట్టుకున్నారు. విశ్వాసం ఒక్కసారిగా డెవలప్ కాల, వృద్ధి పొందించాడు దేవుడు. ఒక్కొక్క కార్యం చేసుకుంటా ఆయన మీద ఆనుకోవటానికి సాక్ష్యము లేకుండా చేయలేదు. సాక్ష్యం ఇచ్చుకుంటా వచ్చాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక.